కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహారం ఎలా చెప్పాలి అన్నట్టు నరేంద్ర మోడీ దగ్గర నేర్చుకోవాలి. చాణక్యం. రష్యాతోనూ మాట్లాడతారు, ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ స్నేహం చేస్తారు, అమెరికాతోనూ మాట్లాడతారు, ఇరాన్తోనూ మాట్లాడతారు. ఇరాన్ని ద్వేషించే అమెరికా, అమెరికాని ద్వేషించే ఇరాన్ ఇద్దరితోనూ స్నేహం చేస్తారు. ఇద్దరు భుజం మీద చేసి మాట్లాడగలరు. చైనా సరిహద్దుల్లోకి యుద్ధానికి వచ్చినప్పుడు చైనా ప్రీమియర్తోనూ మాట్లాడగలరు, చైనా అధ్యక్షుడితోనూ మాట్లాడగలరు. అది ఆయనకు ఉన్నటువంటి టాక్టిక్స్. బట్ ఎక్కడా నోరు జారడం ఉండదు, ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. తాజాగా పాడ్కాస్ట్లో భారత్ పాకిస్తాన్ జట్లలో మీరు ఏది ఇష్టపడతారు అంటే, ఏది ఎక్కువగా ఇష్టపడతారంటే, ఏదో మైనార్టీ బుజ్జిగింపు కోసం నాకు రెండు సమానమే, రెండు కళ్ళు, లేకపోతే క్రీడా స్ఫూర్తి, ఇదంతా చెప్పలే. టెక్నికల్ వాల్యూస్ అన్నటువంటిది క్రీడకు ముఖ్యం. టెక్నికల్ వాల్యూస్లో ఎవరు సక్సెస్ అవుతుంటారు అన్నటువంటిది అది మిగతా వాళ్ళ అభిమానాన్ని గెలుచుకుంటారు. ఇది సింపుల్. టెక్నికల్ వాల్యూస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఇండియాకి ఎక్కువ ఉన్నాయి. అంటే భారత జట్టేనా అది. మళ్ళీ ఇక్కడ సెక్యులర్ పాఠం అనొద్దు, చాలా లాజికల్ పాయింట్ ఉంది అక్కడ. పాకిస్తాన్ తిట్టాల్సిన పని ప్రధానమంత్రి స్థాయిలో ఏం అవసరం? ప్రధానికి ఏం సంబంధం? అది ఎక్కడ తొక్కాలో ఎక్కడ నొక్కాలో బాగా తెలిసినోడు. అందుకని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు.